మహబూబ్నగర్ జిల్లా కేశవాపూర్ గ్రామంలోని బత్తుల మొగలయ్య సర్పంచ్ అవినీతిపై విచారణ చేపట్టాలని 6వ వార్డు సభ్యులు కమ్మరి నరేష్ ఆరోపించారు. గ్రామంలో ఇప్పటికీ 36 లక్షల అవినీతి జరిగిందని గ్రామ యువకులు, యువజన సంఘాల నాయకులు ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బత్తుల మొగలయ్య సర్పంచ్ రోజురోజుకు పెరుగుతున్న అవినీతి అక్రమాలపై మండల అధికారులు, జిల్లా స్థాయి అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని 3 పంచాయతీ కార్మికులను గత 6 నెలల నుండి సర్పంచ్ తొలగించినట్లు తెలిపారు. ఇలాంటి అక్రమాలపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమ్మరి నరేష్, రామకృష్ణ, దేవాదాయ కమిటీ చైర్మన్ బాలస్వామి, ఎక్స్ ఉప సర్పంచ్ మల్లయ్య, బాలచందర్, జహాంగీర్, కొత్తగూడ రాజ్, ఆవుల రాములు, పి కృష్ణయ్య, మెకానిక్ రాములు తదితరులు పాల్గొన్నారు. సార్ అనే రాజేందర్ రెడ్డి సార్ కూడా మాకు అభివృద్ధి కార్యక్రమం చాలా జరిగినాయి. గతంలో మాకు రోడే లేదు. అట్లాంటిది మా ఎమ్మెల్యే సారు రోడ్ వేయించి మా ఊరికి మస్తు అభివృద్ధి చేశాడు. అట్లాంటిది మా టీఆర్ఎస్లో కలిసి, కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో కలిసి ఇట్లా ఉన్న మొత్తం పేరంతా ఖరాబ్ చేస్తుండ్రు టీఆర్ఎస్ది. కొద్దిగా ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ నీళ్ళు అక్రమంగా వేరే వాళ్ళకు గ్రామం బత్తాల సర్పంచ్ గారు వేరే ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు చేను పొలాలకు నీళ్ళు ఇస్తుంటే మేము చూసి అది కరెక్ట్ కాదు అని అంటే మరియు దాడి చేసిన గ్రూప్లో పెట్టినా అది తప్పు అని మాకు అనిపించి మేము గ్రూప్లో పెడితే నువ్వు చేయడం కరెక్ట్ కాదు 10 గంటలకు రాత్రి బజార్ కొట్టి వస్తుంటే మరి పట్టుకొని దాడి చేయడం జరిగింది సార్. అదేవిధంగా మళ్ళీ ఒకసారి కూడా మా తాత చనిపోతే మా అవ్వకు పింఛన్ రావాలని నేను అడగడానికి పోతే నువ్వు నా కోటేసిన వారా నీకు సంతకం చేయడానికి అని కూడా అన్నాడు సార్. నిన్ను ఎప్పుడో కానీ చంపేస్తకూడదు కానీ భయపెట్టిస్తున్నాడు సార్. మాకు అదే భయంగా ఉంది. ఎప్పుడు ఏం చేస్తాడో ఏమైనా ఆయననే బాధ్యతుడు సార్. మాకు దయచేసి అందరూ జిల్లా అధికారులు కానీ, మండల అధికారులు కానీ, గ్రామ పెద్దలు కానీ అందరూ స్పందించాలని, దాన్ని ఏది ఏమున్నా న్యాయం చేయాలని అనుకుంటున్నాం సార్. ఈరోజు ఇట్లా ఈ బత్తుల మొగలయ్య గారు ఇట్లా ఇంత అవినీతి చేస్తున్నారు కాబట్టి మండల అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ ఇతనిపై చట్టరీత చర్య తీసుకొని దీన్ని ఎంక్వైరీ చేయగలరని మేము గ్రామ యూత్ నుంచి కానీ, గ్రామ సభ్యులు, దేవాదాయ కమిటీ చైర్మన్, నేను వార్డ్ నెంబర్ కె నరేష్ మేమందరం కలిసి ఆరోపిస్తున్నాము. మీరు ఎవరు నన్ను అడగనికే, నన్ను అధికారంలో ఉండా నేను నా ఇష్టం వచ్చినట్లా చేస్తా అని చెప్పడం కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. అట్లాగే దీంట్లో ప్రతి ఒక్కరు వార్డు నెంబరు ఎరకాలు రవి గారు, దుంప లక్ష్మమ్మ గారు, మొగులమ్మ 5వ వార్డు నెంబరు, చిన్న వడన్న 3వ వారు వీళ్ళందరినీ బెదిరించడం జరిగింది. అట్లాగా మేము అడుగుతానంటే ఏ విధమైన మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎక్కడైనా చేసుకోండి, నేను అన్నీ ఇష్టం వచ్చినట్లా మాట్లాడి యూత్ పిల్లలని ఎవరైనా ఇట్లా గ్రూప్లో ఇట్లా అవినీతి చేస్తున్నారని చెప్పి పెడితే కొట్టడం జరిగింది. ఆయననేమో చెత్త ఉన్న ట్రాక్టర్లు కానీ ఏవి కానీ ఇష్టం వచ్చినట్ల ఫోటోలు పెడుతున్నాడు. దానికి ఏది సమాధానం చేయకుండా చేస్తున్నాడు. సర్పంచ్ పైన తగిన చర్యలు తీసుకోగలరని మేము ప్రతి ఒక్కరిని మండల అధికారులని కోరడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళని 1500 జీతం, నెలకు 1500 జీతం ఇచ్చి ఒక 6 మందిని నియమించాడు. అదే తరఫున మళ్ళీ గవర్నమెంట్కి ప్రపోజల్ వచ్చినాక ఒకరికి 800 అని చెప్పంగా ఈ దళితుల కార్మికులు అందరూ తీసేసి ఆయనకు ఎవరైతే అనుకూలంగా ఓటు వేసారో వాళ్ళని కార్మికులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా దళితులపైన చాలా దాడి చేయడం కూడా జరుగుతుంది ఇప్పటికీ. దానికి పై అధికారులు కానీ, మండల అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను పరిష్కారం చేయగలరని సర్పంచ్ బత్తల మొగలయ్య గారు, సన్నాఫ్ తిమ్మన్న గారు వాళ్ళ అరాచకాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. అక్రమాలు చాలా ఎట్లా అంటే నాదే రాజ్యం, నాదే మొత్తం ఏకచక్రాధిపతిలాగా నేనే సుప్రీం అనే తీరుగా నడిచిపోతున్నది. ఆయన అక్రమాలకు రోజు రోజుకు అంతే లేదు. అసలు ఎవరన్నా ఏమైనా అడ్డం మాట్లాడితే నీదేంద్రా చూసుకుంటాం, ఫస్ట్ నన్ను అడగాలరా, మీరు నన్ను అడగంది మీదెంతవరకు ఇది చేస్తారని బెదిరింపులు కానీ ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. మా ఊరులో మొత్తం దగ్గర 36 లక్షల ఫ్రాడ్ జరిగింది. ఇంకుడు గుంతలు కానీ, శ్మశాన వాటిక కానీ అడ్వాన్సులు తీసుకోవడం, ఇలాంటి అవినీతి పనులు చాలా చేస్తున్నాడు.
దీనిపైన ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు చర్య తీసుకోగలుగుతారని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము.